నూజివీడు అంటేనే గుర్తొచ్చేవి మామిడి పళ్ళు. ముఖ్యంగా చిన్న రసాలు మామిడి పళ్ళకు పెట్టింది పేరు నూజివీడు. ఆ రుచే నూజివీడు మామిడి పళ్ళకు అంతర్జాతీయ స్థాయిలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. కానీ ఇదంతా గతంగా మారబోతుంది. నూజివీడు మామిడి పళ్ళు ఉండేవట అని చెప్పుకోవాల్సిన పరిస్థితి అతి త్వరలోనే రాబోతుంది. ఎందుకు ఈ పరిస్థితి? దీనికి కారణమేంటి? శతాబ్దంన్నర క్రితం నీటి సదుపాయం అంతగా లేని నూజివీడు మెట్ట ప్రాంతానికి ఆదాయ వనరునిచ్చే వరంలా వచ్చింది మామిడి. దీంతో ఈ ప్రాంత రైతులు వర్షాధారితాలైన తమ పొలాలని తోటలుగా మార్చి మామిడి సాగు మొదలుపెట్టారు. క్రమంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో, మండలాల్లో మామిడి విస్తరిస్తూ ఎక్కడ చూసినా మామిడి తోటలే కనిపించే పరిస్థితి ఉండేది. అలా విభిన్న రకాల మామిడి పండ్ల తోటలతో నూజివీడు పేరు చెప్పగానే నోరూరించే మధురఫలం మామిడి గుర్తొచ్చేంతగా మామిడితో విడదీయరాని బంధం ఏర్పరచుకుంది నూజివీడు. ఇక్కడ సుమారు మా తాతలు తండ్రుల దగ్గర నుంచి మామిడి సాగు చేయటం అనేది వస్తూ ఉంది. సుమారు నాకు తెలిసి 150 సంవత్సరాల నుంచి మామిడి సాగు అనేది సాగుతూ ఉంది. మరి నూజివీడులోకి ఈరోజు ఒకప్పుడు చూస్తే నూజివీడు మామిడికి పెట్టిన పేరు ఏదైతే నూజివీడు బంగినపల్లి, నూజివీడు చిన్న రసాలు, నూజివీడు పెద్ద రసాలు, జాంగీరు, ఈ తోతాపూరి అనేది ఈ నూజివీడు భారతదేశంలోకి మొట్టమొదటిసారిగా నూజివీడు నియోజకవర్గం ఇక్కడ మెట్ట ప్రాంతం రెడ్ సాయిల్ ఇక్కడ అంతా కూడా వర్షాధారం మీద ఆధారం మీద పండే పంట ఈ మామిడి. ఇక్కడ బోరులు లేక, గతంలో నీళ్ళు లేక మా తాతలో తండ్రుల దగ్గర నుంచి కూడా ఈ మెట్ట ప్రాంతంలో మామిడి అయితే బాగా ఆదాయం వస్తుందని ఉద్దేశంతో 150 సంవత్సరాల నుంచి కూడా ఈ మామిడి వేసి మరి ఈ మామిడి మీదే జీవనం సాగిస్తున్నటువంటి నియోజకవర్గం నూజివీడు నియోజకవర్గంలో 87 గ్రామాల్లో కూడా ఈ మామిడి సాగు అనేది చేయటం జరుగుతూ ఉంటుంది. నూజివీడు ప్రాంతంలో ఎర్ర నేలలు ఎక్కువగా ఉంటాయి. నేల స్వభావంతో పాటు మంచి సస్యరక్షణ విధానాలు అవలంబించడం వల్ల నాణ్యమైన అధిక దిగుబడి గల రుచికరమైన మామిడి పండించేవారు ఇక్కడి రైతులు. దీంతో నూజివీడు మామిడికి దేశవ్యాప్తంగానే కాక విదేశాల్లో సైతం డిమాండ్ ఉండేది. నేను చిన్నపిల్లలు అప్పుడు నాకు 15 సంవత్సరాల వయసు కానించి నేను మామిడి తోటలో ఉన్నాను. ఆ రోజుల్లో చూస్తే మామిడికాయ ఎలా ఉండంటే గోల్డ్ కలర్లో ఉండేది. ఇక్కడ గోల్డ్ కలర్ బంగారం ఎట్లా మెరుస్తూ ఉండేదో చెట్టు మీద మామిడికాయ ఆ విధంగా మెరుస్తూ ఉండేది. ఇక్కడ నుంచి నూజివీడులో పండిన మామిడిని మహారాష్ట్ర ఎక్స్పోర్ట్ చేసాం, మధ్యప్రదేశ్ ఎక్స్పోర్ట్ చేసాం, ఢిల్లీ ఎక్స్పోర్ట్ చేసాం, ఉత్తరప్రదేశ్ ఎక్స్పోర్ట్ చేసాం, చెన్నై ఎక్స్పోర్ట్ చేసాం, అట్లాగే కోల్కతా ఎక్స్పోర్ట్ చేసాం. సుమారు 20 రాష్ట్రాలకి ఈ యొక్క నూజివీడు నియోజకవర్గం నుంచి మామిడిని ఎక్స్పోర్ట్ చేయటం అనేది గతంలో జరిగింది. ఇక్కడ కూడా ఆ రోజు వ్యాగన్స్ ఏదైతే రైల్వే సపోర్ట్ కూడా ఉండేది. ఇక్కడ నుంచి అన్ని రాష్ట్రాలకు వ్యాగన్ కూడా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. ఒక్కొక్క గ్రామంలో సుమారు 100,000 ఎకరాల మామిడి ఉండేది. నూజివీడు మామిడికి ఇప్పుడు గ్రహణం పట్టింది. తోటలకు తోటలే నామరూపాలు లేకుండా కనుమరుగైపోతున్నాయి. ఈ మామిడి సీజన్ ముగియగానే ఇక్కడ కనిపించే ఈ చెట్లన్నీ కూడా రంపపు కోతతో సమూలంగా నేలకూలనున్నాయి. ఇప్పుడు మామిడి పేరు చెప్తే వద్దు బాబోయ్, ఆ సాగు వద్దే వద్దు అని రైతులు భయపడుతున్నారు. ఒకప్పుడు వరం అనుకున్న తోటలు ఇప్పుడు ఎందుకు భారంగా మారాయి? రైతుల విముఖతకు కారణాలేంటి? నూజివీడు మామిడి అంపశయ్యపైకి ఎందుకు చేరుతుంది? మనం ఇప్పుడున్నది 40 సంవత్సరాల మామిడి తోట. గత 10 సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ మామిడి తోట మంచి దిగుబడి ఇచ్చింది. 10 సంవత్సరాల నుండి కాత కానీ పూత కానీ చాలా చోట్ల మామిడి తోటల్లో కనిపించడం లేదు. రకరకాల తెగుళ్ళు విజృంభిస్తున్నాయి. దీంతో ఏటా 2 సార్లు మందు కొట్టేవాళ్ళు ఏటా 12 సార్లు కొట్టినా కూడా ఈ తెగుళ్ళు దారికి రావడం లేదు.
దీంతో పెట్టిన పెట్టుబడి ఖర్చు వచ్చే ఆదాయానికి పొంతన లేకపోతుంది. తీవ్రంగా అప్పుల పాలైపోతున్నారు మామిడి రైతులు. ఎంతగా అంటే పొలాలను అమ్మి అప్పులు కట్టుకునేంతగా. అందుకే మామిడి తోటలను తొలగించి వేరే పంటలకు వెళ్ళిపోతున్నారు. మధుర ఫలం మామిడి ఇప్పుడు నూజివీడు ప్రాంత రైతులకు చేదు వాస్తవంగా తయారైంది. ఎంత త్వరగా మామిడిని వదిలించుకుంటే అంత తొందరగా బాగుపడగలం. ఇదే వాస్తవం అని తమకు తాము నమ్మకం చెప్పుకుంటున్నారు. అవును మరి, వారు విసిగి వేసారిపోయారు. తమ చేతనైనంతగా మామిడి తోటలను కాపాడుకోవడానికి శాయశక్తులా శ్రమించి వారు అలసిపోయారు. ఇక తప్పదు అనుకున్న తర్వాతే తోటలను తీసేసే పరిస్థితికి వస్తున్నారు. దీనికి కారణం ఒకప్పుడు బతుకులకు భరోసానిచ్చిన తోటలు ఇప్పుడు అప్పుల ఊబిలోకి నెట్టేస్తుండడం. ఎందుకిలా అంటే మందులకు లొంగని రకరకాల తెగుళ్ల బీభత్సం వల్ల. అందుకే ప్రస్తుతం నూజివీడు ప్రాంతంలో 70% మామిడి తోటలు తొలగించి వేశారు. ఆ స్థానంలో ఆయిల్ ఫామ్, మొక్కజొన్న పంటల దిశగా సాగుతున్నారు రైతులు. ఒక 100 ఎకరాల మామిడి తోట ఉండేదండి మాకు. క్రమంగా మందులు కొట్టి పెట్టుబడి పెట్టి నష్టాల వలన అప్పుడు 10 ఎకరాలు అమ్మేసుకుంటాం వలన ఇప్పుడు ఒక 30 ఎకరాలు ఉందండి. 30 ఎకరాల్లో కూడా ఒక 5 ఎకరాల మామిడి తోటే ఉందండి. ఇవాళ ఉన్నది పామాయిల్ వేసుకున్నామండి. కొంచెం పర్వాలేదండి పామాయిల్. ఫస్ట్ బాగా కాసేయండి. తర్వాత క్రమేపీ మందులు కొట్టుడు ఎక్కువైందండి. ఎక్కువగా కొడతాం వలన దాని మీద ఆదాయం రాక తగ్గింది. ఫస్ట్ పూర్వకాలం 2 సార్లు 3 సార్లు కొట్టేవాళ్ళం ముందు. తర్వాత 10 సార్లు 12 సార్లు కొట్టినా కానీ క్లియరెన్స్ లేదండి. కాయ బాగాలేదు, క్వాలిటీ లేదండి. అసలు మసిపడిపోయి రాలిపోతున్నాయండి కాయలు. ఇప్పుడు ట్రిప్స్ వలన కాయలు అనేది పింద ఎక్కట్లేదండి. మన గవర్నమెంట్ ద్వారా పట్టించుకునేవాళ్ళు లేరు. పట్టించుకునేవాళ్ళు లేకపోవటం వల్ల సరైన మందు అనేది దానికి కనిపెట్టకపోవటం వల్లనే ట్రిప్స్ ఎక్కువ అవుతుందండి. సరైన మందు అనేది లేదండి అసలు. దానికి కాయినప్పుడు దాని మీద ఆదాయం లేనప్పుడు ఈ ఏరే మార్గం అనేది చూసుకోవాలి కదండి. దాన్ని బట్టి ఏరే మార్గానికి వెళ్తున్నామండి. మాకు 6 ఎకరాలు ఉండేది. 6 ఎకరాల్లో 3 ఎకరాలు అమ్ముకున్నాం. ఏది దుక్కులు దున్నిచ్చి మందు కట్టలు పోసి మందులు కొట్టి ఇప్పటికీ 10 సార్లు కొట్టాం మేడం. అయినా కానీ ఒక్క కాయ లేదు. మరి దేనివల్ల వస్తుందో ఏంటో ఈ మందుల వల్ల. అందుకనే తోటలు కూడా తీసేద్దాం అనుకుంటున్నాం. ఏం చేస్తాం, మొక్కజొన్న అదే ఏదో వేసుకొని ఇక బతకటమే. ఒక్కొక్కసారి ఒక్కొక్క కోటకి కొట్టాల్సి వస్తుంటే 10,000 రూపాయలు అవుతున్నాయి. టాటర్ రోడ్డుకి ఇవ్వాలి, మందులు కుట్లోడికి ఇవ్వాలి, కూలోడికి ఇవ్వాలి. అన్నీ ఎక్కడి నుంచి తేమ మేడం. అమ్ముకోకపోతే కాయలు కాయవు. ఉన్న కాయలు ఎదుగు ఇట రాలి గుట్టలు పడిపోతా ఉంటాయి. ఇంకేం చెయ్యం. 30% ఉంది ఈరోజు. 70% తగ్గిపోయింది మామిడి. ఈ 30% కూడా నీటి వసతి ఉంటే ఈ 30% కూడా ఉండదనేది కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక క్వాలిటీలో కానివ్వండి, దీని మీద పూర్తిగా అంటే సస్యరక్షణలో మేము చేయలేకపోతున్నాం. దీని మీద మెకానిజం డెవలప్మెంట్ లేదు. మెకానిజం లేక ఈ చెట్టుని స్ప్రే చేయటానికి మేము ఇబ్బందులు పడి ఏదైతే పూర్తిగా స్ప్రే చేయలేకపోతున్నామో దానివల్ల డిసీజ్ కంట్రోల్ అవ్వక మేము పూర్తిగా నష్టపోతూ ఉన్నాం. ఈరోజు మేము ఎకరానికి 70,000 పెట్టుబడి పెడుతున్నాము. 20,000 కూడా పెట్టుబడి రాకపోతే ఏం చేయాలి మేడం? ఈ చెట్లే తీసేస్తే మా పెట్టుబడి ముందు 70,000 రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం మాకు రాదు. ఈరోజు 10,000 కూడా కౌలు రాని పరిస్థితి. అంటే రైతు ఈ మామిడిని నమ్ముకుని మేము ఏం చేయాలనేది కూడా మేము కోరుతా ఉన్నాం. కానీ దీనికంటే మేము ఏదో ఒక మామిడి తీసేసి వాటర్ ఉంటే ఏదో ఒక కమర్షియల్ క్రాప్లు వేసుకుంటే మాకు 25,000 రూపాయల ఆదాయం వస్తూ ఉంది. ఈరోజు మాకు 50 ఎకరాల పొలం ఉంది, పిల్లనిచ్చే పరిస్థితి లేదు గ్రామాల్లో. అంటే రైతు పరిస్థితి ఎంత హీనంగా ఉందో మీరే తెలుసుకోవాలి. ఇక్కడ ఒకప్పుడు నూజివీడు ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ మ్యాంగో. ఇప్పుడు మ్యాంగో కనపడుతుంది, ఎక్కడైనా మ్యాంగో ప్లేస్లో పామాయిల్ కనపడుతుంది, మ్యాంగో ప్లేస్లో మొక్కజొన్న కనపడుతుంది, మ్యాంగో ప్లేస్ పత్తి కనపడుతుంది. రకరకాల జబ్బులు వచ్చేసినాయి. మనిషి కన్నా ఎక్కువ చెట్లకు వచ్చేసినాయి. స్పెషల్లీ మామిడి చెట్లకి అంతులేని ఇవి జబ్బులు. అది పేనుకురుడు లేకపోతే వైట్ ఇదనండి, లేకపోతే మంచు సంబంధించింది అనండి. అట్లా ఒక 10 రకాలు మాకు తెలిసినాయి. తెలియని ఇంకెన్ని ఉన్నాయో. దానికోసం రకరకాల మందులు వాడుతున్నాం, పెస్టిసైడ్స్. షాపులను కాపాడుతున్న తప్ప మేము రూయిన్ చేసుకుంటున్నాం. ఆ మందులు వాడటం వల్ల కాపులో చాలా తేడా వచ్చేస్తుంది. ఒకప్పుడు మా తాతలు మా ఫాదర్లప్పుడు ఒక చెట్టు కోస్తే 1000 నుంచి 6,000 రూపాయల కాయలు దిగాయి. ఎంత ఈ చెట్టు నేను ఇప్పుడు 60 నుంచి 70 వస్తే గొప్ప అవుతుంది. అందుకే నేను యాజ్ ఏ మ్యాంగో ఫార్మర్గా భయపడి తీసేసి జామ తోడేసా. నూజివీడు
ప్రాంతంలో తెగుళ్ల విజృంభణ ఎందుకు ఇంత ఎక్కువగా ఉంది? ఏళ్ల తరబడి ఒకే పంట ఉండడం వల్లనా, లేక చెట్లు 40 ఏళ్లకు పైబడ్డవి కావడం వల్ల దిగుబడి రావడం లేదా, లేక ఇంకేమైనా కారణాలున్నాయా? దీనిపై అక్కడి రైతులేమంటున్నారు? 150 సంవత్సరాల వయసు ఉన్న చెట్టు కూడా ఈరోజు ఒక్క చెట్టు 2 టన్నుల మామిడికాయలు కూడా కాస్తూ ఉంది. ఆ 2 టన్నులు కాస్తే టన్ను ఈరోజు బంగినపల్లి 40,000 రూపాయలు, 80,000 రూపాయలు ఒక చెట్టుకు వస్తుంది మేడం. ఇది కూడా అదేం కాదు, చెట్టుకు వయసుతో సంబంధం లేదు. మామిడి కావాల్సింది నీరు, బలం. ఈ రెండు మనం ఇవ్వగలిగితే 150 సంవత్సరాల వయసు చెట్లు కూడా బ్రహ్మాండంగా ఈల్డింగ్లు వస్తూ ఉన్నాయి. మీరు చూపిస్తాను అవసరమైతే వేరే చోట్ల కూడా. 10-20 సంవత్సరాలు చెట్టు ఉన్నప్పుడు మందు తక్కువ పట్టేది. ఈ సంవత్సరం మీరు చూస్తూ ఉన్నారు, ఈ చెట్టు స్ప్రే చేయాలంటే ఈ ఒక్క ఎకరానికి 500 లీటర్ స్ప్రే చేస్తూ ఉన్నాం. 100 లీటర్ల నీళ్ళు స్ప్రే చేయాల్సిన కాడ 500 లీటర్ స్ప్రే చేస్తూ ఉన్నాం. 500 లీటర్లు కూడా 10 సార్లు స్ప్రే చేయాలి. అంటే ఒక ఎకరానికి మాకు 10 సార్లు స్ప్రే చేస్తే ఎకరానికి 4,000 నుంచి 5,000, 6,000 రూపాయలు పెస్టిసైడ్ కొంట ఖర్చు అవుతూ ఉంది. స్ప్రే చేయటానికి 1,000 రూపాయలు అవుతుంది. దగ్గరగా 50,000 రూపాయలు ఒక స్ప్రేయింగ్ ఖర్చు వస్తూ ఉంది మేడం. ఇక్కడ మేజర్గా ఇక్కడ మంత్స్ అనేది జనవరి తర్వాత ఉండేది కాదు. ఇప్పుడు ఈ మంత్స్ అనేది ఏప్రిల్ నెల వరకు కూడా కంటిన్యూ అవటం వల్ల దీనివల్ల త్రిప్స్, మైట్స్, కోడిపేను, బ్లాక్ త్రిప్స్ అన్నీ కూడా ఈ మామిడి పూత, ఎక్కడైతే మామిడి పూత కూడా గతంలో ఒక నెల పూసేది, అట్లాంటిది ఇప్పుడు అయితే నవంబర్ నుంచి ఫిబ్రవరి, మార్చి దాకా కూడా పూతలు పోస్తూ ఉండటం వల్ల కూడా ఈ యొక్క తేనె మంచు పురుగు అనేది కంట్రోల్ లేకుండా పోయింది. అట్లాగే స్ప్రేయింగ్ కూడా మేము తెత్తి చెట్లకు సరిగ్గా మరి ఎటువంటి మెకానిజం లేకపోయేపాటికి మా తాతల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆనాడు ఉన్న స్ప్రేయర్లు ఈరోజు చేయటం వల్ల కూడా ఇది కంట్రోల్ లేక పూర్తిగా మామిడి క్రాప్ తగ్గిపోయింది. పండు ఏగ అనేది ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే మేము ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు కూడా స్ప్రేలు చేస్తూ ఉంటాం. అక్కడ నుంచి స్ప్రేలు మానేస్తాం. ఎప్పుడైతే మేము మానేసామో పండు ఏగ అనేది మరి డెవలప్మెంట్ పెరిగిపోతూ ఉంది. మీకు ఫిబ్రవరి, ఏప్రిల్లో, మే నెల, జూన్ నెలకు వచ్చేపాటికి కనీసం తోటలోకి వస్తే ఇలా 5 నిమిషాల నుంచునే పరిస్థితి ఉండదు. తేనె ఏగలు ఏ విధంగా ఉంటాయో మనిషి మొత్తాన్ని కూడా లొంగేసి ఈ ఉన్న క్రాపులు అవి మొత్తం కూడా మామిడి కాయ మీదకి వెళ్ళిపోయి అది దీంట్లో ఉన్న రసంతో, కొండంతో రసం తీసుకుంటాం వల్ల దాంట్లో ముడ్డు పుచ్చు అనేది ఏర్పడిపోయి అది ఒక పుచ్చకాయలాగా తయారైపోతుంది. మళ్ళీ స్ప్రే చేయాలంటే మేము ఒకళ్ళం కాయలు ఉన్న వాళ్ళని చేస్తాం, కాయలు లేని వాళ్ళు చేయరు. దీనివల్ల ఒక రైతు చేసి ఒక రైతు చేయకపోవటం వల్ల కూడా ఇది ఎక్కడా కూడా పెస్ట్ కంట్రోల్ అయ్యే పరిస్థితిలో లేదు. అసలు మామిడికి 50 అడుగుల హైట్ చెట్టుకి కొట్టాలంటే ఏ మెకానిజం ఇవ్వాలనే దాంట్లో ఈ రోజుకి లేదు మేడం. అవి లేనని చెప్పు ఈ మామిడిని మేము పెట్టుకున్న ఉపయోగం లేదు, నిరుపయోగం. మీరు చూస్తూ ఉన్నారు 40 ఎకరాల్లో కనీసం 4,000 కాయలు కూడా కాయని పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ. మరి ఆ విధంగా రైతు ఎన్నాళ్ళు ఈ నష్టాన్ని భరించగలరు? కావున మేము ఈ నష్టాన్ని మొయ్యలేక ఈ ఉండా చెట్లు కూడా తీటేసి సిద్ధపడుతున్నామని తెలియజేస్తా ఉన్నాం. తుఫాన్లు, అకాల వర్షాలు, వడగండ్ల వానలు, ఈదురుగాలులు కూడా రైతులకు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. దీనివల్ల ఎంతో నష్టం జరుగుతుంది. చేతికొచ్చిన పంట అంతా కూడా ఇలా నేలపాలైపోతుంది. ఓ పక్క తెగుళ్ళు, చీడపీడలు దండయాత్ర చేస్తుంటే మరో పక్క ప్రకృతి కూడా పరీక్షలు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మామిడి రైతులు. ఏటా మామిడి సీజన్లో అకాల వర్షాల వల్ల 2-3 సార్లు చేతికొచ్చిన కాయలు నేలరాలి పాడైపోయే పరిస్థితి ఉందని, ఇన్ని గండాలను దాటుకొని చివరకు మిగిలిన కాయలను తెంపే సమయంలో కూలీల కొరత వేధిస్తుందని, అది కూడా అధిగమించి మార్కెట్కి కాయలను తీసుకుపోతే దళారుల చేతిలో దగా పడుతున్నామని, 70,000 రూపాయలు ఎకరాకు పెట్టుబడి పెడితే 20,000 కూడా రాకుంటే ఈ తోటలను తీసివేయడం తప్ప మరో మార్గం లేదు కదా అంటున్నారు రైతులు. అప్పుడు 3 సార్లు 2 సార్లు కొడితే ఎంతో కొంత కొంచెమన్నా కనపడేదండి. ఇప్పుడు 10 సార్లు కొట్టినా ఆదాయం లేదండి. ఏప్రిల్ నెల వచ్చేప్పటికి గాలి వస్తుందండి, వర్షాలు వస్తున్నాయండి, వడగళ్ళు వస్తున్నాయండి. దానివల్ల రాలిపోతున్నాయండి కాయలన్నీ. ఏమన్నా 10 కాయలు కాసినాయి అంటే 5 కాయలు రాలిపోతున్నాయండి. 5 కాయలు అండి ఉండేది. సగం రేటుకు కూడా కొనరండి రాలిన కాయలు. చెట్ల కింద పోసేయటమేనండి. కొనివాడు ఎవరు లేరండి. మంచి కాయలు తీసుకెళ్ళినా కానీ వాళ్ళు వేసిన ధరయే కానీ దానికి కరెక్ట్ అయిన ధర అనేది లేదండి. ఈ ఉపాధి హామీ అనేది వచ్చిందండి. వచ్చిన తర్వాత మామిడికాయలు కొయ్యటానికి కూడా ఎవరు రావట్లేదండి. వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు, వెళ్తున్నారు, ఏదో చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. 300 ఎంతో గవర్నమెంట్ ప్రకటించిందండి. దానికి మాకు పని చేసి వాళ్ళు లేడండి రైతు వారీగా. ఈరోజు ప్రభుత్వాలే క్రాప్ ఇన్సూరెన్స్ చేసుంటే ఈరోజు అకాల వర్షాలు, గాలిదుమ్ములు, ఇప్పుడు ఈ రెండో గాలిదుమ్ము మేడం. రాత్రి ఒక గాలిదుమ్ము వచ్చింది, వారం క్రితం గాలిదుమ్ము. ఇగో ఇక్కడ ఉన్న చెట్ల కింద మేము మొన్న
మొన్న వచ్చిన గాలి దుమ్ముకు రాలిపోయి చెట్ల కింద ఏరిపోసాం, కొనేవాళ్ళు కూడా లేరు, పెట్టుబడి లేని పరిస్థితి. మళ్ళీ రాత్రి తుఫాను వల్ల, రాత్రి గాలి దుమ్ము వల్ల కూడా రాలిపోయినాయి. ఇది మనం మే నెల ఆఖరి వరకు కూడా ఉంటుంది, కానీ ఇంకెన్ని గాలి దుమ్ములు వస్తాయో, చేతికి ఎంత వస్తుందో తెలియని పరిస్థితిలో మేము ఉన్నాం. మరి ఈ పంట నష్టపరిహారాన్ని ఏ విధంగా మేము రైతు భరించగలడు? దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకపోతే మరి ఏదైనా రైతు పూర్తిగా నష్టపోతున్నాడు. మేము పూర్తిగా మామిడిని తీసేస్తాం. ఈ ల్యాండ్లు కూడా ఇవాళ ఎందుకంటే గిట్టుబాటు ధర లేక ఏ రియల్ ఎస్టేట్ వాళ్ళకో లేకపోతే ఎవరో ఇండస్ట్రీ వాళ్ళకి తెగ నమ్ముకునే పరిస్థితి వచ్చేసాం. నీళ్లు ఉంటే పామాయిల్కి వెళ్తున్నాం మేడం. ఇంకేదన్నా తక్కువ నీళ్ళతో రాష్ట్ర ప్రభుత్వాలు డ్రిప్పులు కానీ కానీ ఇస్తే ఏదన్నా ఇక్కడ మొక్కజొన్న కానివ్వండి, లేకపోతే పల్సెస్ కానివ్వండి, లేకపోతే కాటన్ కానివ్వండి, ఈ కమర్షియల్ పొగాకు కానివ్వండి, ఈ పంటల మీద రైతులు ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే అది 3 నెలల పంటలు. మా 3 నెలల్లో కనీసం ఎకరానికి 10,000, 20,000 మేము కష్టపడితే 20,000, 25,000 మిగిలే పరిస్థితి ఉంది. కాబట్టి మేము దానికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నాం. ఈ మామిడిని ఇంకా రాబోయే కాలంలో మనం చెప్పుకుంటాకే తప్ప ఎక్కడా కూడా దీని మామిడి అనేది ఉండదనేది కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒకప్పుడు 60-70 వేల రూపాయలు ఎందుకు పనికిరాని మామిడికాయలు 1,20,000 ఇచ్చారు. తోతాపూరి టన్ను 25,000 అమ్మాల్సింది 12,000 రూపాయలు. బంగినపల్లి 50-60 వేలు అమ్మాల్సింది ఇవాళ 20,000 రూపాయలు. దోపిడీ విధానం పూర్తిగా ఉంది. ఎవరికాళ్ళు ఇక్కడ వ్యాపారస్తులు విపరీతంగా ఈ రైతును దోసేస్తున్నారు. కానీ చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ మామిడికి రేట్ అనే ధర నిర్ణయిస్తారు అక్కడ చిత్తూరు కలెక్టర్ గారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఎక్కడా లేదు. అధికారులు నిమ్మకు నీరెత్తిన విధంగా ఎక్కడా కూడా ఇంత దోపిడీ జరుగుతున్నా కానీ చూస్తూ ఊరుకుంటమే తప్ప దీనికి కర్రోగం లేదు, దీనికి ఒక ఫిక్స్డ్ రేట్ లేదు. ట్రేడర్స్ మోసాలు, ఒక పక్క ప్రకృతి ఇబ్బందులు, ఒక పక్క రైతుకి పంటలు రాక, పెస్ట్ కంట్రోల్ అవ్వక, ఇన్ని ఇబ్బందుల వల్ల ఈ మామిడిని తీసేయాల్సిన పరిస్థితికి మేము డిసైడ్ అయ్యాను అనేది కూడా తెలియజేస్తూ ఉన్నాం. ట్యాప్కి 10,000 మందులు, అమిస్టార్ ట్యాప్ అంటే 2,000 రూపాయల. అట్లాంటి మందులు కొడుతున్నా కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాం అంటే ఏం చేయం? తీరా నోటికి వచ్చేసరికి ఇదిగో అట్ట రాలిపోతున్నాయి. అన్నం తిందామని కూర్చునే టైంలో అన్నం రాలిపోతుంది. ఇంకేం చెయ్యం? ఇంత జరుగుతుంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? నూజివీడులో గల మామిడి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు? రైతులకు మామిడి సాగు మెలకువలు చెప్పడమే కదా వారి ప్రధాన బాధ్యత. మరి తెగుళ్లతో పంట విస్తీర్ణం మొత్తం పడిపోయినా దీనికి పరిష్కారం ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? శాస్త్రవేత్తలకే సవాలుగా మారిన ఈ సమస్యకు అంతం లేదా? నూజివీడు అనగానే మామిడి చెట్లు, మామిడి ప్రసిద్ధి. మామిడి మీద డిపెండ్ అయ్యి కొన్ని వేల మంది పోతున్నారు ఇక్కడ. ఒకప్పుడు లక్షల మంది బతికేవాడు, ఇప్పుడు పెరగట్లా. అది తీసేసి అందరూ పామాయిల్కి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే పరిస్థితులు అట్లా వచ్చినాయి. అన్నీ తప్పులే, జరుగుతున్నాయి తప్పులే. అక్కడ ల్యాబ్లో ఏం జరుగుతుంది? నేను సాయిల్ టెస్ట్ తీసుకెళ్తే ఇక్కడ లేదండి, వేరే చోటకల్లా ఉన్నారు. మ్యాంగో మీద ఈ మందు చల్లడం వల్ల ఇది అవుతుంది, ఈ మందు చల్లడం ఇలా అవుతుంది. మీరు చెప్తున్నారు స్ప్రే చేయమని చెప్పి, ఆ పండుగ చావట్లేదు. మీరు చెప్తున్నారు ఆఫర్ చావట్లేదు. మీరు చెబుతున్నారు అది మంగు పోవట్లేదు. నేను 1కి 10 సార్లు చెప్పాముకి కాదండి, మేము పరిశోధన చేస్తున్నాం. ఎంతకాలం చేసేది? ఎంతకాలం చేస్తారు? ఈ మబ్బు పెట్టొద్దండి. మబ్బు పెట్టి జనాలు పిచ్చోడు చేస్తారు. రైతు ఇంకా అణగారిపోతాడు మీరు చెప్పే మాటల వల్ల. అది చాలా తప్పు. రైతులను చూపించండి, తీసుకెళ్ళి మీరు చూపిస్తే దాన్ని బట్టి ఇట్లా చేస్తే ఈ రకమైన ఈల్డింగ్ వస్తుంది. ఈ ఈల్డింగ్ వల్ల మాకు ప్రాబ్లం లేదు, మేము పెట్టిన పెట్టుబడికి మినిమం గ్యారెంటీ వస్తుంది అనే సిస్టమ్ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ రైతులు బతుకుతారు, మామిడి చెట్లు బతుకుతుంది. లేకపోతే రాబోయే తరాల్లో మామిడి ఊరికి నామకే వస్తుంది. నూజివీడులో మామిడి పరిశోధనా కేంద్రం ఉంది, యాపర్ హీట్ ట్రీట్మెంట్ సెంటర్ ఉంది, సైన్సిస్టులు ఉన్నారు. కానీ మాకెక్కడ ఉపయోగపడలేదు దీనివల్ల. మామిడి రైతుని ఉన్న మామిడిని తీసేయనీయకుండా రాష్ట్ర ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసుకుని రైతాంగానికి 20,000 రూపాయలు కౌలు ఇచ్చి వీరు ఏదైనా మానిటరింగ్ చేయగలిగి ఈ మామిడిని రక్షించగలిగితే ఆ పేరు నిలబడదు అనేది కూడా తెలియజేస్తూ ఉన్నాం. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క పండ్ల తోటల్ని రక్షించాల్సిన బాధ్యత వాళ్లే తీసుకుని ఒక నియోజకవర్గాన్ని ఒక మండలాన్ని యూనిట్గా తీసుకుని వాళ్లే సస్య రక్షణ చర్యలు తీసుకుంటేనే తప్ప మా రైతాంగం ఎక్కడ కోలుకునే పరిస్థితి లేదని తెలియజేస్తా ఉన్నాం. నూజివీడులో మామిడి నిలవాలన్నా తన రుచులను పంచాలన్నా ప్రభుత్వం వెంటనే ఈ ప్రాంతంపై దృష్టి పెట్టాలి. దేశంలోనే ప్రముఖ హార్టికల్చర్ నిపుణుల బృందాలను పంపి పరిస్థితి తెలుసుకుని పరిష్కారం చూపించాలి. అప్పుడే ఇక్కడ మామిడి నిలుస్తుంది. మీరు డ్రోన్ పెట్టి చూస్తే నూజివీడులో 20% కనపడుతుంది మీ మ్యాంగో. తగ్గిందంతా వేకెంట్ ప్లేస్ కానీ లేదా అదర్ క్రాప్ కనపడుతుంది. నూజివీడులో మ్యాంగో క్రాప్ చాలా వరకు తగ్గిపోయింది. అది తగ్గకుండా ఉండాలంటే నేను చెప్పిన పద్ధతి ఏంటంటే ఒక ఏకర్ తీసుకోండి, హార్టికల్చర్ వాళ్ళు తీసుకొని దాని డెమో చూపించండి. డేట్ టు డేట్ 1 జనవరి మొదలుపెట్టి డిసెంబర్ 31 లోపల ఏం మార్పులు వస్తున్నాయి. అదర్వైజ్
జూన్ టు జూన్ తీసుకోండి, దాన్ని కల్టివేట్ చేయండి మీ సొంతంగా. మీ శాస్త్రవేత్తలు ఉంటారో లేదా ఇంకోటి ఉంటారో మీరు చూపించండి. 10 మంది డాక్టర్ డ్రైవర్లు రైతులు పిలవండి, మేము ఫాలో అవుతాం. మేము అప్పుడు మీకు హ్యాపీగా పని చేయగలం. హ్యాపీగా నేను కూడా రైతునే, నేను 10 మంది తీసుకొస్తాను. నేను చదువుకున్న రైతు నేను. అందుకని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ని, మీరు శక్తిగా వంచన లేకుండా సర్వీస్ చేయాలనుకుంటే ముందు డెమో చూపించండి. ఈ మామిడి తప్ప వేరే పంటలు పండించేవాళ్ళం కాదు మేము. ఈరోజు చూస్తే మామిడిని నమ్ముకున్న రైతాంగానికి 50 ఎకరాలు, నాకు ఇక్కడ 60 ఎకరాల పొలం ఉంది, నాకు సుమారు 30-40 లక్షల లాస్ వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న నా తోటి రైతులు కూడా 100 ఎకరం, 50 ఎకరాలు, 70 ఎకరాలు ఉన్న రైతాంగం కూడా మామిడి వాళ్ళ తాతలు పెంచారో, తండ్రులు పెంచారో, ఇవాళ వీళ్ళ కాడికి వచ్చేపాటికి 100 ఎకరాల భూమి 50 ఎకరాలకు వచ్చేసింది. ఆ 50 ఎకరాల్లో కూడా మామిడికి గిట్టుబాటు ధర రాకపోయేపాటికి నీళ్ళు అవకాశం ఉండి నీళ్లు బోర్లు పడిన వాళ్ళంతా కూడా మామిడి తీసి ఈరోజు పామాయిల్కి వెళ్తూ ఉన్నారు. పామాయిల్కి ఏంటంటే ఎలాంటి సమస్యలు ఏముండవు, నీరుంటే చాలు. ఆ విధంగా ఈరోజు 100 ఎకరం 150 ఉన్న రైతాంగం గతంలో మరి మా పెద్దల తాతలకి 100 ఎకరం ఉంటే ఇప్పుడు ఈ సంవత్సరం మాకు వచ్చేపాటు 20-25 ఎకరాలకి చాలామంది రైతులకి అంటే అమ్ముకుంటూ పంటలకి గిట్టుబాటు ధర కాక అకాల వర్షాలు కానివ్వండి, గాలిదుమ్ముల వల్ల కానివ్వండి, ఈ తుఫాను వల్ల కానివ్వండి, మరి వాతావరణంలో వచ్చిన పెనుమార్పుల వల్ల మామిడి తోటలు కాయకపోవటం వల్ల కూడా లాసులు వచ్చి ఈరోజు 20% మామిడి వచ్చింది అనేది కూడా తెలియజేస్తూ ఉన్నాం. మామిడి బతకాలి అంటే ఏదైతే ఒక గ్రామాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యూనిట్గా తీసుకుని ఆ గ్రామంలో ఉన్నటువంటి మొత్తం ఏరియా మొత్తాన్ని కూడా మరి ఏదైతే గవర్నమెంట్ దీన్ని స్ప్రే చేసి ఈ ముడ్డుపుచ్చు కానివ్వండి, త్రిప్స్ కానీ, మైట్స్ కానీ ఒక ఏరియా గ్రామం ఒకే రోజు స్ప్రే చేయగలిగితే ఇది కంట్రోల్ అవుతుంది. ఆ విధంగా రైతులు అయితే చేసుకునే పరిస్థితి లేదు. ఒక రైతు చేస్తున్నాడు, ఒక రైతు డబ్బులు ఉన్న అతను చేస్తాడు, డబ్బులు లేని రైతు స్ప్రే చేసే పరిస్థితి లేక ఇది పూర్తిగా కంట్రోల్ అయ్యే పరిస్థితి కూడా లేదు. కాబట్టి దీని మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈరోజు ఏదైనా మామిడికి ఎంత ప్రసిద్ధి చెందిన మామిడి ఈరోజు అంతరించిపోతూ ఉంది. ఈరోజు మాకు ఎటువంటి సబ్సిడీలు కూడా అవసరం లేదు. మాకు కావాల్సింది ఏంటి, దీన్ని కంట్రోల్ చేయటం, పెస్ట్ని కంట్రోల్ చేయటం, డిసీజ్ని కంట్రోల్ చేయటం. ఈ 2 చేయగలిగితే మేము కూడా మీరు ఎకరానికి ఏదైనా 1000-2000 రూపాయలు 3000 రూపాయలు మీకు మేము ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఖర్చు మేము ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దీన్ని ఒక విలేజ్ని ఒక మోడల్గా తీసుకుని విలేజ్ మొత్తం కూడా ఒక 2-3 గంటల్లో స్ప్రే చేయగలిగితే ఇది కంట్రోల్ అవుతుంది. అప్పుడు దాకా ఇది కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. మేము ఎంత చేసినా కానీ, ఎందుకంటే రైతుల్లో డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు, పెట్టుబడి పెట్టలేని వ్యక్తులు ఉంటారు. ఒక తోటకి కాపు కాస్తే ఒక తోట కాపు కాయదు. కాబట్టి దీన్ని పూర్తిగా అన్నింటిని కూడా ప్రభుత్వం స్వాధీనం తీసుకుని ప్రభుత్వమే దీనికి 3-4 నెలలు కూడా దీన్ని స్ప్రే చేయగలిగితే ఈ రైతుకు ఉపయోగం ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది నూజివీడు మామిడి రైతుల వాస్తవ సమస్యలకు రూపం. సమాజానికి మధుర ఫలాల రుచిని పంచి తాము అప్పుల పాలై ఆస్తులను తెగనమ్ముకుంటూ మామిడికి దూరంగా జరిగిపోతున్న వారి వేదన. ఆ ఆవేదనకు పరిష్కారం దొరికితేనే నూజివీడు ప్రాంతంలో కొత్త తోటలు పెరిగే అవకాశం కానీ, ఉన్న తోటలు నిలవడం కానీ ఉంటుంది. లేకుంటే మామిడికి ప్రసిద్ధి చెందిన ప్రాంతంలోనే అతి తొందరలో మామిడి అంతరించే స్థితికి చేరుతుంది. ప్రభుత్వం తక్షణ కార్యాచరణ రూపొందించి తెగుళ్ల గ్రహణం పట్టి తోటల పాలిట శాపంగా మారుతున్న పరిస్థితులకు పరిష్కారం చూపాలి. నూజివీడు మామిడి రైతులు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి సంబంధించి మూల కారణాలు అన్వేషించి పరిష్కార మార్గాలు చూపించకపోతే నూజివీడు నుండి మామిడి పూర్తిగా కనుమరుగవనుంది. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, నూజివీడు నుండి.